హరే సాయిరామ్. మా అబ్బాయి షిరిడీకి పోయాడండి. ఈ పూట వచ్చాడు, సాయంత్రం పూట. అందుకని తీస్తున్నాను బయటికి విగ్రహం. అది అంత ముందరే నాకు ఇంట్లో సాయిబాబాయి చాలా ఉన్నాయండి, 4-5 పటాలు ఉన్నాయి, విగ్రహం ఉంది. కానీ అవి మామూలుగా ఇడిగా కొనుక్కొచ్చుకుని షిరిడీ అయితే నేను పోలేదండి. చాలా నుంచి అనుకుంటున్నానని చెప్పి మీతో కూడా నేను అన్నాను, షిరిడీ పోలేదే, నన్ను ఎందుకు ఆ తండ్రి రప్పించుకోవట్లేదని అనుకున్నాను. ఇదిగోండి మా అబ్బాయి, చిన్న అబ్బాయి ఇల్లు వచ్చాడు. నాకు 2 బాబులేనండి. చిన్న అబ్బాయి షిరిడీ వెళ్ళి వచ్చాడు. అదిగోండి బొమ్మ. ఇదిగో పెద్ద బొమ్మ తెచ్చాడండి. నైవేద్యం పెట్టాలా లేదనేది నాకు తెలియట్లేదండి. స్వామివారికి అంటే రోజు నైవేద్యం పెట్టాలా లేకపోతే వారానికి ఒక రోజు చాలా అని బాబా భక్తులు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయరా. ఒక్కరువా రోజు నైవేద్యం పెట్టాలా అంటే విగ్రహం పెద్దది కదండి, బాబుకి తెలియలేదు ఇంత విగ్రహం ఉండొచ్చో ఉండకూడదు, సాయినాథుడు మనకేం తెలియదు. అందుకని అంటున్నాను, విగ్రహం ఇంత ఉండొచ్చో లేదో తెలియదండి. అందరికీ దయచేసి పుణ్యం ఉంటుంది. షిరిడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అండి. ఎలా చేయాలో ఏందో నాకే తెలియట్లేదండి. నేను మామూలుగా వాటర్తోనే అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, ఒట్టి నీళ్ళే అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. కానీ నైవేద్యమేనండి నాకు అనుమానంగా ఉంది, పెట్టాలా లేదా, ఆ తండ్రికి నైవేద్యం ఎలా పెట్టాలి, పెడితే ఏమి పెట్టాలి, ఎలా పూజ చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీకు ఎవరైనా షిరిడీ వెళ్ళొస్తే ఒక్కసారి నా కోసం ఈ కామెంట్ చేయరా, ఎలా పూజ చేయాలా, ఆయనకి ఏం నైవేద్యం పెట్టాలా ఏంది అనేది నా కోసం అండి. ఏం తెచ్చాడో మొత్తం నీతో చూపిస్తానండి. గాజులండి, అయ్యేను నూగులు ఉండలు అంటారు చూడు, అయ్యి దారాలు, ఇదిగో బాబా ఈ బూది. తర్వాత ఇది పొయ్యే దావులో ఏదో గుడి ఉందంటండి, శివాలయం, నాకు అంతగా తెలియదు. శివుడు గుడి ఉందంట, అది కూడా తెచ్చాడు బాబు. అదొకటి. ఇదో చిప్స్ అండి, ఈ ఒకటి. ఇంకా బాబా పటం కూడా తెచ్చాడండి. అదే తెలియలేదు అబ్బాయికి, ఇంట్లో 4-5 ఒకే రక పటాలు ఉండకూడదని. మనకే తెలియదు కదండి, బాబుకి తెలియదు, నాకు తెలియదు అన్నమాట చెబుతున్నాను. కానీ ఇది అయితే ఓపెన్ చేయలేదండి, ఓపెన్ చేయలేదు నేను. ఎవరికైనా ఇవ్వచ్చో లేదో అది కూడా నాకు కామెంట్ చేయండి ఒకరు, దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. ఇదిగో ఇదైతే ఓపెన్ చేయలేదు అసలు, నేను అవతల పక్కన పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇద్దామని. ఇంకా ఏం తెచ్చాడంటే అబ్బాయి వాళ్ళ సార్ వాళ్ళకి తలా ఒక గిఫ్ట్గా బొమ్మలు ఇచ్చాడంట. ఇస్తా ఇగో ఇలా ప్యాకింగ్ చేసి వాళ్ళ సార్లు ఉంటారు కదండి కాలేజీలో, వాళ్ళ సార్లకు అందరికీ ఇలా ప్యాకింగ్ చేసి తలా ఒక బొమ్మ తెచ్చి ఇచ్చాడంట. ఇంటికి అవి తీసుకొని వచ్చాడండి. ఇగో ఇంతవరకు తీసుకొచ్చాడు. మనం ఇంకా ఆ బొమ్మ మట్టికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికైనా ఇవ్వమంటే ఇచ్చేస్తానండి. అది కూడా ఒకసారి మీరు కామెంట్ చేయండి నా కోసం. ఇంకా స్వామివారిని అభిషేకం చేద్దామండి. నేను ఒట్టి నీళ్ళతోనే చేస్తున్నాను, అదే అర్థం కాలేదు. నైవేద్యం ఏం పెట్టాలి, ఎన్నింటికి పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి అనేది నాకు ఒకరు కామెంట్ చేసి మీరు చెబితే నేను దాని ప్రహారం చేసుకుంటాను. మీకు చాలా రుణపడి ఉంటాను ఆ పని చేసి పెడితే. నాకు ఇక నీళ్ళు తీసుకున్నానండి. ఇదిగో కొంచెం గంధం, కొంచెం కుంకుమ వేసి అభిషేకం చేద్దాం అనుకుంటున్నానండి. ఇవే నాకు తెలుసు, ఇంకైతే ఏం తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే ఒక్కసారి నా కోసం కామెంట్ చేయరా ప్లీజ్ అండి. నాకు తెలియనప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అందరూ నాకు ఒక తోడబుట్టిన వాళ్ళలాగా నేను అనుకుంటున్నానండి. బాబాకి స్నానం చేయించేస్తాను. ఇదిగోండి, షిరిడి సాయినాథ్ మహారాజుకి జై. ఇదిగోండి స్నానం చేపిస్తున్నాను. నాకు నిజంగా అండి ఏమీ తెలియదు. ఇంకా ఆ తండ్రి ఎలా చూసుకుంటాడో ఏమో నాకు. ఇంకా ఆయనే ఆరంభారం, ఆ తండ్రి మీద నేను అంతా వేసేసానండి ఆరంభారం. మనకైతే ఏమీ తెలియదు. ఆ తండ్రి దయ అండి, ఆ తండ్రి దయ ఉంటే అన్నీ జరిగిపోతుంటాయి అండి. మంచి గుడ్డ తీసుకొని శుభ్రంగా తుడవాలండి. ముందర తడి లేకుండా స్నానం చేయించాం కదా, మొత్తం బాడీ మొత్తం శుభ్రంగా తుడవాలండి. అస్సలు తడి ఉండకూడదు, శుభ్రంగా తుడిచేయాలి సాయినాథుడిని. నేను ఓవర్గా అయితే బొట్టి పెట్టట్లేదు, ఎందుకంటే ఆ స్వామివారికి ఏడ మరకలు పడిపోతాయండి. ఊరక టచ్ చేస్తేనే మరకలు పడిపోతున్నాయి. ఇదిగో ఒక్కరో గంధం తీసుకున్నానండి. గంధం ఒక్కరు వినండి, అదిగో కొంచెం ఇది తీసుకుందాం.
కుంకుమ. ఎందుకంటే ఆడబట్టిన మరకలు పడ్డాయి ఇంకో స్వామివారికి, అదొక రకంగా ఉంటుందండి. ఎలా పూజ చేయాలో నాకు ఒక్కసారి మీరు కామెంట్లో చెబితే నేను అలానే పూజ చేస్తానండి. ఇదిగో స్వామివారికి కుంకుమ కూడా పెట్టేశాను. స్వామివారికి కుంకుమ కూడా పెట్టేశానండి. చూసారా ఎంత అందంగా ఉన్నాడో. అదిగండి, మీలో ఎవరికన్నా సరే వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. నా కోసం మీరందరూ కలిసి అసలు ముందర ఆ బాబాని ఎలా పూజ చేయాలో, ఆయనకి నైవేద్యం ఏం పెట్టాలో ఏంటో నాకు కామెంట్ చేయరా. అందరం కలిసి ఉందామండి. మిమ్మల్ని తప్పక నేను ఎవరితో అడుగుతాను, ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా దీపారాధన చేసేద్దామండి సాయినాథుడికి. నేనైతే ఇవాళ గురువారం కదండి, అందుకని పెడుతున్నాను. అదిగో ఇదిగోండి స్వామివారిని అయితే ఇలా పెట్టుకున్నాను. తర్వాత అదిగోండి సాయిబాబా పటం అసలు ఆల్రెడీ ఉంది. అదే చాలా ఉన్నాయండి మా ఇంట్లో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీలో ఎవరన్నా తెలిసుంటే ఎవరికన్నా ఇవ్వచ్చో ఇవ్వకూడదో కామెంట్ చేయండి. అని పటాలు కూడా ఉండొచ్చో ఉండకూడదో తెలియదు. ఇంకా దీపారాధన చేసుకుందాం. కడ్డీలు ముట్టించుకుందామండి ముందర. అదిగండి బాబా విగ్రహం చూసారా, ఇటు పక్క పటం నిజంగా చాలామంది బాబాలు ఉన్నారు మా ఇంట్లో. అందుకేనండి అంటే ఒకటండి నేను విడిగా కొనుక్కొచ్చుకునే ఒకటి, కొంతమంది గిఫ్ట్గా ఇచ్చింది కొన్ని ఉన్నాయండి. అందుకని ఇప్పుడు అవి తీయాలా వద్దా, దేవుడు పూజ చేసేటప్పుడు మళ్ళీ అవి తీయొచ్చా లేదా అని రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి నా మనసులో. ఇదిగోండి ధూపం చూపించుకుందాం సాయినాథుడికి. చూపించుకుందామండి సాయినాథుడికి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాభిరాజ యోగిరాజ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, ద్వారకా మాయికి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాభిరాజ యోగిరాజ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇంకోండి దీపంలో పెట్టేసుకున్నాను. ఇంకా ఆయనకి నైవేద్యంగా ఒక కాయ ఉందండి, ఆ కాయ పెట్టేస్తాను. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.